తిరుపతి లడ్డు కల్తీ విషయంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్కి సంబంధించి నలుగురిని ఆ కల్తీ విషయంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుందంటారు? ఏ విధంగా? ఇంకా అరెస్ట్ కదండి, దానికి సంబంధించిన ఇద్దరిని కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మీకు తెలియదేమో, ఇతర దేశాల్లో పోకుండా లుక్అవుట్ కూడా జారీ చేశారు. అది కూడా డొంక కదులుతుంది. అసలు వాళ్ళకి నెయ్యి అనేది వాళ్ళకి ఎట్లా ఉంటుందో కూడా తెలీదు. అటువంటి వాళ్ళు నెయ్యికి లైసెన్స్ ఎట్లా వచ్చిందో, మరి ఆ కల్తీ ఎట్లా జరిగిందో, భగవంతుడికి ప్రసాదంలో కూడా ఆ గొడ్డు మాంసం కొవ్వు కలిపారంటే ఇంతకంటే దారుణం అంటగా ఏమన్నా. అదేమంటే మన తొక్కిసలాట జరిగినప్పుడు భగవంతుడు కళ్ళు తెరిచాడు, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ పిచ్చి మాటలు. మరి మన రైల్వే స్టేషన్ కాదు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పడింది, మరి దానికి ఎవరు తెరిచారు? ఇవన్నీ కరెక్ట్ కాదండి. జనం ఏంటంటే ఆదుర్దాతోటి ఒక ట్రైన్ ఉంటే ఎక్కుదామనే లెక్క మీద, తిరుపతిలో కూడా టికెట్ల కోసం అనే మీద వాళ్ళు నెట్టుకొని అన్ని చేసుకొని ఒక ప్రభుత్వం మీద బుర్ర చల్లటం కరెక్ట్ కాదు కదండి. ఏదేమైపోయినా కానీ మొత్తం బయటపడతాయి. ఆయన చేసిన అరాచకాలు మొత్తం బయటపడతాయి. మేము కోరుకునేది కూడా ఇంకో విషయం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ కేసులు కానీ ఈడీ కేసులు కానీ ఎందుకు తీరు? ఇన్ని సంవత్సరాలైనా కానీ కోర్టు కానీ ఆయన అటెండ్ అవ్వట్లా. ఇప్పుడు మామూలు సామాన్యుడు ఉన్నానండి, మా మీద కేసులు ఏదన్నా ఉంటే కనుక ఒక్కసారి కనుక కోర్టుకి అటెండ్ కాకపోతే మాకు వారెంట్లు వస్తాయి. మరి అటుండగా ఆయన మరి అన్ని కేసులుండి, ఈడీ కేసులు ఉన్నా కానీ సిబిఐ కేసులు ఉన్నా కానీ కోర్టు కూడా అటెండ్ కాకుండా ఆయన దర్జాగా తిరుగుతున్నాడంటే మరి ప్రజాస్వామ్యం అంటే ఎవరికి చుట్టం కాదు కదండి. చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరైనా ఒకటిగానే ఉండాలి ప్రజాస్వామ్యంలో. ఏదైనా ఒకరికొక రకంగా ఇంకోళ్ళకి ఒక రకంగా చేయడం కరెక్ట్ కాదు. ఆయన కూడా సచివులుడుగా ఆయన మీద ఉండే కేసులు కూడా మొత్తం నిరూపించుకోవాలి ముందు. ఆయన చేశాడో చేయలేదు ముందు కోర్టులు కాకుండా కోర్టులు కూడా ఎప్పుడైనా కానీ ఇంతమంది జడ్జీలు మాట్లాడిందండి ఆ కేసు మీద. చివరికి మూమెంట్కి రావటమో, డిశ్చార్జ్ పిటిషన్లు వేయటమో, మళ్ళీ వేరే జడ్జి గారు రావటమో, మళ్ళీ మొదలెత్తుకోవటమో, మళ్ళీ ఆయన పోవటమో, మళ్ళీ మొదలెత్తుకోవటం, ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లాగే జరిగిపోతుంది. ఇది కరెక్ట్ కాదు. రఘురామకృష్ణరాజు గారిని ఎంత టార్చర్ పెట్టారండి ఆయన్ని. ఆయన చచ్చి బతికాడండి చెప్పాలంటే. మటుకి ఆయన కాళ్ళు వాసేటట్టుగా అంత ఆజానుబాహుడు మనిషిని కూడా పుట్టినరోజు హైదరాబాద్ నుంచి ఎంత అరాచకంగా తీసుకొచ్చి ఆయన మీద కూర్చొని, గుండెల మీద కూర్చొని ఎన్ని రకాలుగా ఒక ఎంపీ గారు అయ్యిండి కూడా ఆయన్ని ఎన్ని ఇబ్బందులు గురి చేశారు. ఇవన్నీ మర్చిపోలేమండి. మీ అరాచక పాలన మొత్తం మేము చూస్తూనే ఉన్నాము. బాబు గారి అభివృద్ధి పాలన కానీ, మన దావోస్ పోయి పెట్టుబడులు తీసుకురావటం కానీ, కంపెనీలు పెడతాం కానీ, అమరావతిని ఏ రకంగా కట్టాలా, ఏ రకంగా చేయాలనే అభివృద్ధి మీద ఆయన చూస్తున్నాడు కానీ అరాచకం మీద చూడలేదు. దానికి 100% మటుకు నేను చెప్పగలనండి. తిరుపతి లడ్డు కల్తీ విషయం రాజకీయ లబ్ధి కోసమే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పి అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి, ఇంకా అంబటి రాంబాబు ఇంకా అతను మనిషేనా? అంబటి రాంబాబు మాటలు ఎవరు నమ్ముతాడు? అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఇప్పుడు పెదకూరపాడు నియోజకవర్గాన్ని నుంచే తీసి పారేశారు. సత్తెనపల్లి నియోజకవర్గం ఉంది, అతను ఇన్ఛార్జిగా తీశారు. ముందు నీ ఎమ్మెల్యేగా నీకు ఇన్ఛార్జిగా తీసేశారా బాబు? ముందు నీ సంగతి నువ్వు చూసుకో. నువ్వు ఉత్త కొట్టాను. అసలు నువ్వు ఎన్ని చెప్పినా ఏం చేసినా నమ్మేటట్లేదు. నేను సంబరాలు రాంబాబు అన్నారు, నువ్వు డ్యాన్సులు వేసుకోవచ్చు. ఎవరికి సంబరాలు నీకు కలిసి అంతేలే. కానీ నువ్వు ఇటువంటి మాటలు, ఇటువంటి ఉత్తుత మాటలు, ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో ఆయన దగ్గర ఏదో పాయింట్లు కొట్టేసి ఏదో ఒకటి నియోజకవర్గాలు ఏదైనా తీసుకోవాలని చూస్తున్నాం కానీ ఏమీ సాగలేవు. కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉందలే. రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పోవటం ఖాయం. ఇవన్నీ జరుగుతాయి. ఒకటి మొత్తం చేసిన అరాచకాలు మొత్తం బయటపడతాయండి. ఈ లడ్డు ఇష్యూ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటారు? నిందితుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? గ్యారంటీగా. దాంట్లో పనిచేసిన ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ అందరినీ బయటకు లాగుతారు. వాళ్ళ అరాచకం మొత్తం బయటకు లాగుతారు. వాళ్ళు చేసిన తప్పులు మొత్తం, ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టేసి చేశారండి, అవన్నీ మొత్తం లాగుతారు. అది కూడా కాదండి, తొక్కిసలాట్లో కూడా కుట్రకోణం ఉంటుందని మేము బలంగా నమ్ముతున్నాము. దాన్ని మాజీ హైకోర్టు జడ్జి గారి ద్వారా విచారణ జరుపుతున్నారు. మన సుప్రీంకోర్టులో ఫిల్ చేస్తే కనుక దాని గురించి మేము విచారణ జరపమని చెప్పారు. హైకోర్టు జడ్జి గారి చేత దాని గురించి విచారణ జరుగుతుంది కాబట్టి మేము చేయమని చెప్పారండి. ఇది కరెక్ట్గా జరుగుతుంది. ఏదైనా కానీ దోషులు ఎప్పటికైనా కానీ తప్పించుకోలేరు. వంశీయే దీనికి ఉదాహరణ. దారికి పోయేవాడిని ఏదో కంప తొడుకుని కనుక ఎనహమాలు తగిలించుకొని పోయినట్టుగా నీ గొయ్యి నువ్వే దోముకున్నావు, దానికి నువ్వు అనుభవిస్తావు. నీ అరాచకం మొత్తం నువ్వు చేసింది మైనింగ్ కానీ, గ్రావీలు కానీ, ఆ ఎయిర్పోర్ట్ పక్కన భూముల్లో కూడా నువ్వు ఏదో చేసావని చెప్పి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మొత్తం లాగుతారు. నువ్వు చేసింది ఇవన్నీ మొత్తం బయటకు వస్తాయని చెప్పి నేను కోరుకుంటున్నానండి.